In the last class, we discussed about the structure of nephron and also different parts of the nephron, and we also discussed about the formation of urine. And in this class, we will continue from where we have left the class. Okay, let me share the screen. I hope you all have a good idea of the structure of nephron. Can anybody tell me what are the different parts of the nephron? Malpighian tubule, Okay. Bowman's capsule, What else? ఎవరైనా చెప్తారండి వృక్క ప్రమాణంలో ఉండేటువంటి భాగాల గురించి? loop of Henle, DCT, ECT, Let me briefly recap what we have discussed here, and then we will move to the next part of the class. So this is the chapter excretory products and their elimination. We have discussed in detail regarding this excretory systems, the nitrogenous waste material. We can, Sir, screen sharing రావట్లేదు సార్. ఇప్పుడు వస్తుంది సార్. Okay. So let us briefly recap the excretory system. So we discussed about the what is excretion, what are the different modes of excretion, and excretory based on excretory materials, nitrogen waste that are excreted. We have divided them into ureotelic, ammonotelic, etc. And this is the structure of excretory system. We discussed in detail about the structure of kidney, and we discussed about this renal pyramids, the medulla, the cortex, the medulla, this renal calyces, and this important structural and functional unit of kidney that is called nephron. And in the nephron, we have two parts. That one is called Malpighian corpuscle and renal tubule. And in Malpighian capsule, we have Bowman's capsule and glomerulus. And in renal tubule, we have proximal convoluted tubule, Henle's loop, distal convoluted tubule, and collecting duct. Emma, మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం కదా విసర్జక వ్యవస్థ అంటే ఏమిటి, విసర్జక పదార్థాలను బట్టి మనం ఎన్ని రకాలుగా విభజించవచ్చు, అమ్మోనియోటిలిక్, యూరియోటిలిక్, యూరికోటిలిక్, అలాగే విసర్జక వ్యవస్థలో ఉండేటువంటి వివిధ భాగాలు, అలాగే మూత్రపిండం యొక్క నిలువు కోతలో చూసినట్టయితే మనం చూసాము ఆ వెలుపల వైపు ఉండేటువంటి బలకలము, లోపల వైపు ఉండేటువంటి దవ్వ, అలాగే ఇక్కడ ఉండేటువంటి వృక్క శృంగాలు, ఆ వృక్క శృంగాల్లో ఉండేటువంటి వృక్క ప్రమాణము లేదా నెఫ్రాను. నెఫ్రాన్ లో మనం ఏం చెప్పామంటే మాల్ఫీజియన్ దేహము మరియు వృక్కనాళము ఉంటుందని చెప్పాము. మాల్ఫీజియన్ దేహంలో మనకి బౌమెన్స్ గుళిక మరియు గ్లోమరులస్ ఉంటుంది. అలాగే వృక్కనాళంలో మనకి సమీప సమ్మళిత నాళిక, హెన్లీ సిక్కిము, దూరస్థ సమ్మళిత నాళిక మరియు సంగ్రహణ నాళం ఉంటాయని చెప్పుకున్నాం. గుర్తొచ్చిందండి కాస్త ఏమన్నా? సో ఇది గ్లోమరులస్. అలాగే వచ్చేటువంటి లోపలికి వచ్చేటువంటి వృక్క ధమనిక అనేటువంటిది ఏఫరెంట్ ఆర్టీరియోల్ అండ్ వెళ్ళిపోయేటప్పుడు దాన్ని ఈఫరెంట్ ఆర్టీరియోల్ అంటాం. అంటే అభివాహి వృక్క ధమని
ధమనిక, అపవాహి వృక్క ధమనిక. అలాగే ఇదంతా కూడా బౌమెన్స్ క్యాప్సూల్, ఇదంతా కూడా గ్లోమరులస్, రక్తనాళ కేశనాళిక గుచ్చం అంటాం, దీన్ని కేశనాళిక గుచ్చం. సో ఆర్ గ్లోమరులస్ అంటాం. దీంట్లో మనం చెప్పుకున్నాం గుర్తుందా, ఫిల్ట్రేషన్ మెంబ్రేన్ 3 లేయర్స్ తోటి ఉంటుంది. అండ్ ఇక్కడ ఉండేటువంటి పోడోసైట్స్ అనేటువంటి కణాలు ఉంటాయి, ఇవి సింగిల్ సెల్ మందంలో ఉంటాయి. గుర్తొచ్చిందా? సో నెక్స్ట్ వన్ ఈస్ రీనల్ ట్యూబ్యూల్. సో వృక్క నాళంలో మనకి సమీప సమర్థనాళిక ఇలా ఉంటుంది. ఇది హెన్లీ సిక్కేమో, ఇదేమో దూరస్థ సమర్థనాళిక, ఇది మనకి ఉండేటువంటి సంగ్రహణ నాళం. ఇలాంటి నెఫ్రాన్లు అనేకము ఈ సంగ్రహణ నాళంలో తెచ్చుకుంటాయి. ఈ సంగ్రహణ నాళం నేరుగా మూత్ర నాళంతో కనెక్ట్ అవుతుంది, యురేటర్. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం, గుర్తొచ్చిందా? ఓకే. సో అలాగే మనం చెప్పుకున్నాము నెఫ్రాన్లు కూడా 2 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాము. అవి ఒకటి దబ్బ భాగంలో ఉండేటువంటివి, అలాగే వలకల భాగంలో ఉండేటువంటివి. వలకల భాగంలో ఉండేటువంటివి ఏంటంటే ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా చూడండి, వలకల భాగంలో మాత్రమే ఎక్కువ శాతం ఉంటుంది. అండ్ దబ్బ భాగంలోకి కొద్దిగా, అంటే హెన్లీ సిక్కిం కొద్దిగా ఉండొచ్చు. అదే విధంగా మనం చూసినట్లయితే దబ్బ భాగంలో ఉండేటువంటి వృక్కాలు డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇదేమో వలకల భాగంలో ఉండేటువంటిది, ఇదేమో దబ్బ భాగంలో ఉండేది. సో దీస్ ఆర్ కాల్డ్ కార్టికల్ nephrons. And cortical nephrons, you can see this Henle's tube is lightly enters into this medulla region. So this is the cortex region and this is medulla region. But if you see the medullary nephrons, these are having a very thick structure of blood vessels around this Henle's tube, and Henle's tube is very long and projected deep inside this medullary region. And this network of blood capillaries are called vasa recta, and these vasa recta are very prominent in case of juxtamedullary nephrons, or nephrons that are present in the medullary region. And 80% of the nephrons in the cortical region, but only 20% of this nephrons are in the medullary region. Okay. So this intertubular capillaries are around this PCT and DCT and around this Henle's tube, and these particularly around this Henle's tube we call them as a vasa recta. Okay, and these are called juxtamedullary nephrons. And if you see this blood supply, peritubular network, vasa recta, so this is the structure of nephron, and this is what the important phase of this topic is, physiology of urine formation. And remember, మూత్రం ఏర్పడే విధానంలో మనం 3 దశలు ఉంటాయని చెప్పుకున్నాము. ఒకటేమో గుచ్చగాలనం, గుచ్చం అంటే రక్తకేశనాళిక గుచ్చం, గ్లోమరులస్ అంటాం. రెండవది వర్ణాత్మక పునఃశోషణ, మూడవది నాళికాస్రావం. సో గ్లోమరులర్ ఫిల్ట్రేషన్, you know, the glomerular filtration, the net filtration rate is 10 mm of Hg because of various pressures that runs opposite this blood pressure. So this is the blood pressure, incoming blood pressure is around 60 mm of Hg, but the blood colloidal pressure is opposite to this one, and this is 32. And capsular hydrostatic pressure is also against this. So when we deduct these two pressures, the net will be almost 10 mm of Hg. మనం చూసాం కదమ్మా, బ్లడ్ లోపలికి వచ్చేటప్పుడు, రక్తం లోపలికి వచ్చేటప్పుడు చాలా ప్రెషర్ తోటి పీడనంతో వస్తుంది. దాన్ని మనం ఏమన్నామండి, గుచ్చ పీడనం అన్నాం. సో దీంట్లో మనం చూసినట్లయితే అరౌండ్ ఇది ఎంత ఉంటుందంటే 60 ఉంటుంది. కానీ దీనికి ఆపోజిట్ గా మనకి రక్తం యొక్క కొల్లాయిడల్ ప్రెషర్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఉండేటువంటి గుళిక పీడనం కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ రెండు తీసేస్తే మనకి వచ్చేటువంటి నికర వడపోత పీడనము లేదా నెట్ ఫిల్ట్రేషన్ రేట్ వచ్చేసి, నెట్ ఫిల్ట్రేషన్ ప్రెషర్ వచ్చేసి 10 mm of Hg మాత్రమే. సో ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో గ్లోమరులర్ ఫిల్ట్రేట్ లో మనం చూసినట్లయితే ఏముంటాయి, ఆల్మోస్ట్ మన శరీరానికి కావాల్సినటువంటి ఎసెన్షియల్ సబ్స్టెన్సెస్ కూడా వెళ్ళిపోతాయి 10 mm of Hg లోనే. సో ఆల్మోస్ట్ ఈ గ్లోమరులర్ ఫిల్ట్రేట్ ఎంత వస్తుందంటే నిమిషానికి అరౌండ్ 1 లీటర్ నుంచి 1.2 లీటర్స్ దాకా వస్తుంది. అంటే ఇది చాలా ఎక్కువ అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో మన బాడీకి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ ఎసెన్షియల్ సబ్స్టెన్సెస్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి, తిరిగి వెనక్కి
తీసుకోవాలి. సో దాన్ని మనం ఏం చెప్తామండి, selective reabsorption. So selective reabsorption means the whatever the essential substances that are present in our filtrate, and this we call it as this glomerulal filtrate is called is around 1.2 liters formed per minute. సో దీన్ని మనం ఏం చెప్తామంటే ప్రాథమిక మూత్రము అంటాం. ప్రాథమిక మూత్రంలో మనకి కావాల్సినటువంటి పదార్థాలు కూడా ఉంటాయి. And these substances which are essential needs to be reabsorbed, and these are divided into high threshold substances, that is essential substances that must be completely absorbed. For example, glucose, amino acids, vitamins, all these. So because of the pressure in the glomerulus, these essential substances are also filtered and these enter into this tubular lumen. Hence, these must be reabsorbed. And based on this importance of these substances, these are called high threshold substances that are very much essential for the body. They needs to be completely reabsorbed. For example, glucose, vitamins, etc. And low threshold substances means these are not that much essential, but still they are absorbed in a very little amounts. For example, urea. Urea is also important for maintaining the osmolarity. Remember this word, osmolarity. Osmolarity is very important for the formation of urine. So for these substances, even though urea is an excretory product, it is reabsorbed in a very slight amounts. So that we must remember. And the third one is called A threshold substances. And these are not at all reabsorbed. For example, in fact, these are the excretory products which must be eliminated. For example, creatine and uric acid. చూడమ్మా మనకి ప్రాథమిక మూత్రంలో మనం చూసినట్లయితే మనకి శరీరానికి కావాల్సినటువంటి పదార్థాలు కూడా ఉంటాయి కాబట్టి వీటిని మళ్ళీ పునఃశోషించబడాలి. పునఃశోషించబడేటప్పుడు అన్నింటినీ కూడా పునఃశోషించము. ఆ పునఃశోషణలో మనం చూసినట్లయితే కొన్ని పదార్థాలు చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా పునఃశోషణ జరపాలి. వాటిని మనం ఏం చెప్తామంటే అధిక ఆరంభ పదార్థాలు అంటారు. అలాగే కొంచెం ఇంపార్టెంట్ కావు కానీ కొద్ది మోతాదులో మాత్రం వీటిని పునఃశోషించాల్సి వస్తుంది. వీటిని మనం ఏం చెప్తామంటే అల్ప ఆరంభ పదార్థాలు అంటాము. అండ్ మూడవది ఫర్ ఎగ్జాంపుల్ యూరియా. యూరియా అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, శరీరంలో ఆస్మోలారిటీని ఉంచడానికి, ఆస్మోలారిటీని ఏర్పాటు చేయడానికి యూరియా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందువల్ల కొద్ది మోతాదులో ఇది బ్లడ్ లో ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అనారంభక పదార్థాలు అంటే అసలు ఇవి ఏమాత్రం కూడా రీఅబ్జార్బ్ అవ్వవు, అంటే పునఃశోషణ జరగవు. సో వీటిని ఎందుకు పునఃశోషించు అంటే ఇవి నిజమైనటువంటి విసర్జక పదార్థాలు కాబట్టి వీటిని మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎగ్జాంపుల్ క్రియేటిన్, యూరిక్ యాసిడ్, ఇవన్నీ కూడా విసర్జక పదార్థాలు. సో రీఅబ్జార్ప్షన్ కూడా మనం చెప్పుకున్నాము, passive absorption and active absorption. Passive absorption means based on the concentration gradient and no energy is utilized. But in case of active reabsorption, the energy consumption, and it's an energy consumption process, and ATP is required, and there might be some kind of carrier molecules for the reabsorption of these materials. So in the reabsorption, we have obligatory as well as facultative. Obligatory అంటే ఏంటంటే ఖచ్చితంగా వీటిని పునఃశోషించాలి. ఫ్యాకల్టేటివ్ అంటే వైకల్పికం, అంటే నాట్ కంపల్సరీ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్. సో ఆబ్లిగేటరీ అంటే ఖచ్చితంగా వీటిని రీఅబ్జార్బ్ చేసుకోవాలి. సాధారణంగా మనకి ఇక్కడ సమీప సమర్థనాలికలో ఏం జరుగుతుంది అంటే అవికల్ప అంటే no option anamata. You have to reabsorb these materials in the sameepa, in the proximal convoluted tubules. And facultative means they are not compulsory. వైకల్పిక అంటే అవసరమైనప్పుడు మాత్రమే ఇక్కడ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది, అవసరం లేనప్పుడు ఉండదు. కాబట్టి 85% of the filtrates are reabsorbed under obligatory reabsorption, whereas only 15% of the filtrate is reabsorbed under facultative reabsorption, and this is done in distal convoluted tubule and collecting duct. For example, hormones like ADH, antidiuretic hormone, and aldosterone are very, very important for this facultative reabsorption. This must be remembered. Even though it is facultative, only 15% of the filtrate is reabsorbed.
These are under the control of certain hormones. These are called ADH or anti-diuretic hormone, which facilitates the reabsorption of water from the distal convoluted tubule. And another hormone which is called aldosterone. Aldosterone is very, very important for the absorption of sodium. Sodium is reabsorbed and in the distal convoluted tubule or DCT as well as in the collecting tubule. సో ఇక్కడ మనం చెప్పుకున్నాము ఆ వైకల్పిక పునఃశోషణ అనేటువంటిది కేవలం 15% మాత్రమే జరుగుతుంది. ఎనీ ప్రాబ్లం సార్? చెప్పమ్మా. హలో, ఆల్డోస్టెరాన్ హార్మోన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయ్యింది సార్? ఆల్డోస్టెరాన్ కూడా మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తుంది అనమాట. ఇవి మన హార్మోన్స్ చెప్పుకునేటప్పుడు మనం మళ్ళీ చెప్పుకోవచ్చు, అప్పటిదాకా ఈ పేరు గుర్తుంచుకోండి చాలు. ఆల్డోస్టెరాన్, ఏడిహెచ్ ఇవన్నీ కూడా మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచే వస్తాయి అనమాట. ఇంకెవరు? ఓకే సార్. ఇంకెవరో చేశారు? ఓకే, ఐ విల్ కంటిన్యూ. ఓకే, next is the ADH, anti-diuretic hormone, is very, very important for the reabsorption of water, and aldosterone is important for the reabsorption of sodium from the filtrate. Remember, these are the very, very important hormones. Plays a very vital role in formation of concentrated urine, and we will discuss in detail in the end of the process. And the facultative reabsorption takes place not only in the DCT but also in the collecting tubule. So ultimately, after the collecting tubule, the urine is concentrated. Next one is how this reabsorption takes place in the renal tubule. So we discussed about the glomerular filtration. గుచ్చగాలన గురించి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాము. ఈ అల్ప ఆరంభ పదార్థాలు, అధిక ఆరంభ పదార్థాలు, అనారంభక పదార్థాలు, వీటి గురించి చెప్పామండి. కొంచెం మనం ఈ రీఅబ్జార్ప్షన్ ఇన్ పీసీటీ దగ్గర మనం ఆగిపోయాము. లెట్ us డిస్కస్. సో మీకు అందరికీ రీక్యాప్ అయిందని అనుకుంటాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ structure, you may not be understand the physiology of urine formation. If you still have any doubts, please raise your hands. Otherwise, I will continue. No doubt, sir. Okay. తెలుగు మీడియం వాళ్ళు ఏదైనా అనుమానం ఉంటే చెప్పండి అమ్మా. మళ్ళీ నేను ఇప్పుడు అంతా చెప్పింది మీకు అర్థం కాకపోతే మళ్ళీ మొదటి నుంచి చెప్పాల్సి వస్తుంది. మీకు నెఫ్రాన్ స్ట్రక్చర్ గుర్తుంది కదా, నీట్ గా ఐడియా ఉంది కదా? తెలుగు మీడియం వాళ్ళు ప్లీజ్ రెస్పాండ్. ఏమన్నా అనుమానం ఉందా? వృక్క ప్రమాణం యొక్క నిర్మాణం గురించి ఏమన్నా అనుమానం ఉందా? ఏమన్నా అనుమానం ఉంటే చెప్పండి. ఓకే సార్. నేను ముందుకెళ్ళొచ్చా? ఓకే. So in the in the formation of urine, there are 3 stages. One is called the glomerular filtration, which we have already discussed. Now the second part of this is selective reabsorption and tubular secretion. And we know what is selective reabsorption. Whichever the materials that are essential for the body must be reabsorbed again into the blood. And what is this tubular secretion? We know this peritubular capillary network. రక్త కేశనాళిక ప్లక్షము, పరినాళిక కేశనాళిక ప్లక్షం అనేటువంటిది ఉంటుందని చెప్పుకున్నాం కదండి. అది ఏమవుతుందంటే శరీరంలో నుంచి కొన్ని ఫిల్టరేషన్ జరగకుండా ఉండిపోతే వాటిని నేరుగా నాళికల్లోనికి అంటే వృక్కనాళంలోకి స్రవిస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ది పెరిట్యూబులర్ క్యాపిలరీస్, పరినాళిక కేశనాళిక ప్లక్షము. అండ్ ఇది మనం చెప్పుకున్నాము సమీప సమర్థనాళిక చుట్టూతా, అలాగే దూరస్థ సమర్థనాళిక చుట్టూతా, అలాగే ఇక్కడ ఉండేటువంటి హెమిసికెన్ చుట్టూతా ఉంటుంది. దాన్ని మనం వాసారెక్ట అంటాం అని చెప్తున్నాము. అంటే ఇది ఏంటంటే బయటికి వెళ్ళిపోయినటువంటి అపవాహి ధమనే ఇలా నెఫ్రాన్ చుట్టూతా కొన్ని రకాలైనటువంటి నెట్వర్క్ లాగా ఏర్పడుతుంది. ఈ నెట్వర్క్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇక్కడ గుచ్చగాలనం జరగలేదు అనుకోండి, ఏమన్నా ముండిపోయి ఉంటే అవి మళ్ళీ రక్తంలోనే వెళ్ళిపోతూ ఉంటాయి.
ఇలా. సో కాబట్టి ఈ వీటన్నిటిని మళ్ళీ ఏమన్నా సెక్రెట్ చేయాలనుకుంటే నేరుగా రక్తంలో నుంచి, అంటే ఈ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ లేదా పరినాళిక కేశనాళిక ఫ్లెక్షన్ ద్వారా నేరుగా వృక్క నాళికలోనికి స్రవిస్తాయి. అందువల్లే దీన్ని మనం ఏం చెప్పామంటే ట్యూబులార్ సెక్రేషన్, నాళికా స్రావము అంటాం. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి నాళికా స్రావం. అంటే ఇక్కడేమో ఫిల్టరేషన్ జరిగింది, ఇక్కడేమో ఫిల్టరేషన్ లో నుంచి మళ్ళీ బ్లడ్ లో రీఅబ్జార్బ్ అయింది. ఇంకా ఏమైనా బ్లడ్ లో ఉండిపోతే నేరుగా రక్త కేశనాళికలు ఏం చేస్తాయంటే వృక్కనాళంలోనికి స్రవిస్తాయి. సో వృక్కనాళంలోనికి స్రవిస్తాయి అంటే ఏంటంటే అవి ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాల్సినటువంటి విసర్జక పదార్థాలు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ది 3 వర్డ్స్. గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ గుచ్చగాలనము, సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ లేదా వర్ణాత్మక శోషణ, మూడోది నాళికాస్రావము లేదా ట్యూబులార్ సెక్రేషన్. All these things you must have a clear understanding. One is filtration, and this filtration is very high because of this 10 mm of Hg. The important and essential substances are also filtered. Hence, these must be returned to the blood, and the process which we call it as a selective reabsorption. And even after the selective reabsorption, the blood may contain certain excretory products which are unable to filter in the first phase. Hence, these will directly secrete into the tubular lumen or renal tubule by the peritubular capillary networks. And that is the third stage. Now, we are going to discuss about the second stage, and that is called the selective reabsorption. Okay, if the class ends, please rejoin immediately. And second stage, and what is the substances we have already discussed this point also. Reabsorption, how it takes place, and how the reabsorption takes place in the proximal convoluted tubule, that we are going to discuss now. ఇప్పుడు చూద్దామమ్మా రెండో స్టేజ్ లో ఉండేటువంటి పునఃశోషణలో సమీప సంవలిత నాళికలో ఏ విధంగా జరుగుతుంది. మనకు తెలుసు వృక్కనాళికలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి సమీప సంవలిత నాళిక, రెండవది అవరోహ నాళిక, మూడోది ఆరోహ నాళిక, నాలుగోది దూరస్థ సంవలిత నాళిక, ఐదోది సంగ్రహణ నాళిక. So all these parts, how important in the process of reabsorption, we will discuss in detail. Let us start with the PCT, proximal convoluted tubule. And here, the 70 to 80% of the reabsorption takes place. Remember, and the reabsorption in the PCT is called obligatory reabsorption. ఇక్కడ సమీప సంవలిత నాళికలో మనం చూసినట్లయితే దాదాపుగా 70 నుంచి 80% వరకు మనకి పునఃశోషణ అనేటువంటిది జరుగుతుంది. ఈ పునఃశోషణ కూడా మనం ఏం చెప్పామంటే అవికల్ప పునఃశోషణ అని చెప్పాం. అంటే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఎందుకు దీంట్లో ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉండేటువంటి కణాలన్నీ కూడా ఎలా ఉంటాయండి, బ్రష్ బోర్డర్ తోటి ఉంటాయి, కుంచెలాగా ఉంటాయి అన్నమాట, స్తంభాకార కణజాలంతో ఉంటాయి. అండ్ వీటిని మనం ఏం చెప్పామండి, సూక్ష్మ నాళికలు లేదా మైక్రోవెల్లే అని చెప్పాము. వీటిలో మనకి అధిక శాతంలో ఉండేటువంటి మైటోకాండ్రియా ఏం చేస్తుందంటే ఎనర్జీని ఉపయోగించుకొని యాక్టివ్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో ఇన్ ద ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ the very essential, it almost accounts for 70 to 80% of the absorption of water and electrolytes, and substances like glucose, amino acids are completely absorbed actively. Actively means the consumption of energy in the form of ATP will take place. Whereas the 70% of sodium and 75% of the potassium, we know these are the electrolytes. And these are the electrolytes. So water reabsorbed, the water and the electrolytes are reabsorbed. For example, if you take sodium and potassium, these are also actively absorbed. Ivi kuda sakriya shoshana dwara jarugutayi. And what are the substances that are absorbed passively? Nishkriya shoshana jarigeటువంటివి ఏంటంటే chloride and bicarbonate ions. If you see, the positive charged ions are actively absorbed, whereas the negatively charged ions are passively absorbed. And this
absorption takes place by simple diffusion, and water is absorbed by osmosis. So this is the different mechanisms of reabsorption of different types of materials. So water and electrolytes will be reabsorbed. Along with these, there are certain substances called glucose and amino acids are reabsorbed. And how these are reabsorbed? By actively reabsorbed. Sakriya Shoshana. That means ATP will be utilized for this process. So ATP is used because it is active. In case of this, no ATP will be used. It is passively, these are reabsorbed. And in case of water, it is absorbed by osmosis. Dravabhisarana dwara నీరు అనేటువంటిది పునఃశోషించబడుతుంది. So next, in case of you see here, in case of proximal convoluted tubule, సమీప సమాంతరాలకు చూసినట్టే ఇక్కడ చూడండి అమ్మా, బైకార్బోనేట్ అయాన్లు వెళ్ళిపోయాయి, సోడియం అండ్ క్లోరైడ్ వెళ్ళిపోయాయి, నీరు వెళ్ళిపోయింది, న్యూట్రియంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ వెళ్ళిపోయాయి, పొటాషియం కూడా వెళ్ళిపోయాయి. సో ఇవన్నీ కూడా ఏమయ్యాయండి, మధ్యాంతర ద్రవంలోకి వెళ్ళిపోయాయి. ఒకసారి జాగ్రత్తగా మీరు ఈ స్ట్రక్చర్ చూస్తే, ఇది ఏంటండి వలకల భాగము. ఈ వలకల భాగం తర్వాత ఉండేటువంటిది దవ్వ. దవ్వలో కూడా మనం ఏం చెప్పామంటే బాహ్య దవ్వ, ఇదేమో లోపలి దవ్వ. మనం చెప్పుకున్నాం కదండి నెఫ్రాన్లు ఎలా ఉంటాయని చెప్పుకున్నాము. దవ్వ భాగంలో ఉంటుంది హెన్లీ సిక్కిము. మిగిలిన భాగం అంతా కూడా ఎక్కడ ఉంటుందండి, మిగిలినటువంటి భాగం అంతా కూడా కార్టెక్స్ రీజియన్ లో ఉంటాయి, వలకల భాగంలో ఉంటాయి. ఒక హెన్లీ సిక్కిం మాత్రమే దవ్వ లోపలికి వెళ్తుంది అని చెప్పుకున్నాం, గుర్తుంది కదా. సో కాబట్టి సో ఇవన్నీ కూడా మనకి ఏమయ్యాయంటే ఫస్ట్ ఫేజ్ లో పునఃశోషించబడ్డాయి, రీఅబ్జార్ప్షన్ జరిగాయి. ఇక్కడ చూడండి ఎక్కడికి రీఅబ్జార్బ్ అయ్యాయి, ఇక్కడ ఉండేటువంటి ఈ ద్రవాన్ని మనం ఏం చెప్తామంటే ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అంటాం. ఏమంటామండి దీన్ని, ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్. ఈ నెఫ్రాన్ చుట్టూతా ఉండేటువంటి కార్టెక్స్ అండ్ మెడులరీ రీజియన్ లో ఉండేటువంటి ఫ్లూయిడ్ ని మనం ఏం చెప్తాము, ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ లేదా మధ్యాంతర ద్రవం అంటారు. దీని గురించి నేను మళ్ళీ తర్వాత చెప్తాను. సో ఈ ప్రస్తుతానికి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడికి రీఅబ్జార్బ్ అయిపోతాయి. ఓకే, సో ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ లో ఇవన్నీ కూడా రీఅబ్జార్బ్ అయిపోయాయి. నెక్స్ట్ వన్ ఈస్, ఇక్కడ చూడండి కొన్ని హైడ్రోజన్ అయాన్స్ అండ్ అమ్మోనియా అనేటువంటిది మళ్ళీ ఎక్కడికి వెళ్ళాయి, లోపలికి వెళ్ళిపోయాయి, వృక్క నాళంలోనికి వెళ్ళిపోయాయి. సో ఇది ట్యూబులార్ సెక్రేషన్, నాళిక స్రావం ద్వారా ఇవి ఎంటర్ అవుతాయి కొన్ని రకాలైనటువంటి హైడ్రోజన్ అండ్ అమ్మోనియా అయాన్. సో ఇవేమో రీఅబ్జార్ప్షన్. సో బయటికి వెళ్తున్నాయంటే రీఅబ్జార్బ్ అయినట్టు, లోపలికి వస్తున్నాయంటే సెక్రేట్ అయినట్టు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ హెన్లీ సిక్కిం. ఇఫ్ యు చెక్ హెన్లీ సిక్కిం లో మనకి రీఅబ్జార్ప్షన్ అనేటువంటిది చాలా తక్కువగా జరుగుతుంది. There will not be any reabsorption, or the reabsorption in case of Henle's loop is very, very minimum. So Henle's loop doesn't take part in the reabsorption because it takes important role in the maintenance of high osmolarity of the medullary interstitial fluid. So ఇక్కడ ఉండేటువంటివి హెన్లీ సిక్కిము పునఃశోషణలో పెద్దగా ప్రముఖ పాత్ర వహించదు, కానీ దీనికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటి, విధి ఏమిటంటే ఇక్కడ ఉండేటువంటి ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ మధ్యాంతర ద్రవంలో ఆస్మోలారిటీని మెయింటైన్ చేస్తుంది. ఆస్మోలారిటీ అంటే గాఢత అన్నమాట. సో ఇది మనకు తెలుసు హెన్లీ సిక్కింలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఆరోహణ నాళిక, రెండోది అవరోహ నాళిక. వన్ ఈస్ కాల్డ్ డిసెండింగ్ లింబ్ అండ్ సెకండ్ వన్ ఈస్ కాల్డ్ అసెండింగ్ లింబ్. డిసెండింగ్ లింబ్ అంటే ఏంటంటే అవరోహణ నాళిక అంటాం దీన్ని. అండ్ ఈ అవరోహణ నాళికలో ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాము. సో ఇన్ ద డిసెండింగ్ లింబ్ వాటర్ ఈస్ రీఅబ్సార్బ్. సో వాటర్ అనేటువంటిది బయటికి వచ్చేస్తాం అండ్ ఫిల్ట్రేట్ కాన్సన్ట్రేషన్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. సో వెన్ ది water is completely reabsorbed in the descending limb, what happens, the concentration of the filtrate increases gradually when it reaches the Henle's fluid. So in here there will be maximum concentration of the Henle's concentration of the filtrate. If you see చూడమ్మా, అవరోహణ నాళిక అంటాం దీన్ని. హెన్లీ సిక్కిం లో ఉండేటువంటి రెండు భాగాల్లో ఒకటి దీన్ని అవరోహణ నాళిక అంటాం, అంటే పైనుంచి కిందకి వస్తుంది.
దీంట్లో నుంచి మనకి ఏం జరుగుతుందంటే నీటి యొక్క పునఃసృష్టి అనేటువంటి జరుగుతుంది. సో ఇలా ఇక్కడ ఉండేటువంటి గాలిత ద్రవము ఇలా వస్తూ ఉన్న కొద్దీ ఏమవుతుందంటే వాటర్ అనేటువంటిది రీఅబ్జార్బ్ అవుతూ ఉంటుంది. ఫలితంగా ఏమవుతుందంటే ఈ గాలిత ద్రవము ఇక్కడికి చేరుకునేసరికి నీరంతా వెళ్ళిపోవడం వల్ల గాఢత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది glomerular filtrate is high in which part of the nephron? It is actually this Henle's loop. ఇక్కడికి వచ్చేసరికి హైగా ఉంటుంది, ఎందుకంటే నీరంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఏమవుతుందండి మొత్తం కూడా ఇక్కడ నీరు వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ అధికమైనటువంటి గాఢత అనేటువంటిది. నెక్స్ట్, so in the ascending limb, what happens, the sodium chloride will be reabsorbed in a passive manner. And remember, this ascending limb is having two segments. One is called thin segment, another one is called thick segment. So ఇక్కడ ఉండేటువంటి ఆరోహ నాళిక, దీన్ని ఏమంటామండి ఆరోహ నాళిక, కింద నుంచి పైకి వెళ్తుంది. సో ఇక్కడ ఉండేటువంటి దీంట్లో రెండు భాగాలు ఉంటాయి, ఒకటేమో పల్చటి భాగము, ఒకటేమో మందమైనటువంటి భాగం. ఈ పల్చటి భాగంలో నుంచి ఈ గాలిత ద్రవం వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సోడియం క్లోరైడ్ అనేటువంటిది తిరిగి పునఃశోషించబడుతుంది. అయితే ఇక్కడ ఉండేటువంటి పల్చటి భాగంలో సోడియం క్లోరైడ్ ఏమో సక్రియ పునఃశోషణ జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి మందమైనటువంటి భాగంలోనేమో సోడియం క్లోరైడ్ నిష్క్రియ పునఃశోషణ జరుగుతుంది. ఇది ఒకటే ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే హెన్లీ సిక్కింలోకి వచ్చినట్లయితే అవరోహ నాళికలో మనకి నీటి యొక్క పునఃశోషణ జరుగుతుంది, ఆరోహ నాళికలో సోడియం క్లోరైడ్ యొక్క పునఃశోషణ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఉండేటువంటి పల్చడి భాగంలోనేమో సక్రియ శోషణ జరుగుతుంది, అంటే ఏటీపీస్ అనేటువంటి వాడబడతాయి. ఇక్కడ ఉండేటువంటి థిక్ సెగ్మెంట్ అంటే మందమైనటువంటి భాగంలో చూస్తే సోడియం క్లోరైడ్ నిష్క్రియ శోషణ జరుగుతుంది, అంటే ఎటువంటి ఏటీపీలు అనేటువంటి ఖర్చు అవుతుంది. సో ఓవరాల్ గా హెన్లీస్ లూప్ లో ఏం జరుగుతుందండి, ఇటు హెన్లీస్ లూప్ లో మనకి ఒక పక్కన వాటర్, ఒక పక్కన సోడియం క్లోరైడ్ యొక్క రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. ఇప్పుడు చాలా గమనించండి జాగ్రత్తగా, ఇలా వస్తూ ఉన్నప్పుడు నీటి యొక్క పునఃశోషణ జరగడం వల్ల హెన్లీ సిక్కిం దగ్గరకు వచ్చేసరికి మనకి అధికమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అదే